హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే లాస్ట్ వీడియోలో ఈకో పార్క్ గురించి డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదండి. ఇదే ఆ ఈకో పార్క్. ఇదైతే టైమింగ్స్ వచ్చేసి 6 AM to 5 PM. ఈ చార్ట్ వచ్చేసి ప్రైజెస్ అన్నమాట. అడల్ట్స్కి అయితే 20 రూపీస్, బిలో 12 yearsకి అయితే 10 రూపీస్. ప్రైజెస్ కూడా రీజనబుల్గా బాగుంది. ఇక లోపలికి ఎంటర్ అయితే మొత్తం గ్రీనరీతో చల్ల గాలి చాలా బాగుంది. ఇదైతే ల్యాండ్ మార్క్స్ అండి, ఎక్కడ ఏది ఉంది అనేది వీళ్ళు క్లియర్గా ఈ చార్ట్లో మెన్షన్ చేశారు. మనకి 1.5 kilometer బై వాక్ వెళ్తే ట్రెక్కింగ్ కూడా ఉంది. వాక్ చేసుకుని వెళ్తే మనకు ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఆ వ్యూ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుందండి. బాగుంది వ్యూ పాయింట్. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంది. సో ఇలా మేము నడుస్తూ వెళ్లే కొద్దీ సైడ్న ఇలాంటి ఫ్లవర్స్ ఆ గ్రీనరీతో మొత్తం నిండిపోయింది. ఇక లోపలికి వచ్చేస్తే పార్క్ పిల్లల కోసం అయితే చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు. సో పిల్లలకి నచ్చిన టాయ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. స్వింగ్, సీసా, స్లైడింగ్, ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్, అన్ని రకాల టాయ్స్ని ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారు. మరి పిల్లలు ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళం ఏం చేయాలి అన్న డౌట్ మీకు రావచ్చు. సో మీరు కూడా ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా పెద్దవాళ్ళ కోసం కూడా ఇక్కడ వీళ్ళు జిమ్ ప్రొవైడ్ చేశారు. ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకునేలాగా వీళ్ళు బాగా డిజైన్ చేశారు. పిల్లలకి బోర్ కొట్టకుండా, పెద్దవాళ్ళు బోర్ అవ్వకుండా బాగుంది. మనం పిల్లల ప్లేతో పిల్లలు బిజీ అవుతారు, మనం కూడా మన ప్లేతో బిజీ అవ్వచ్చు. బాగుంది. ఎక్సర్సైజింగ్ కానీ జస్ట్ నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. దట్టు మొత్తం గ్రీనరీ ఉండడం వల్ల ఎంత వేడున్నా కూడా మనకి వేడి అనే అయితే అనిపించదు. టైం కూడా తెలియలేదు. మేము ఇక్కడ నియర్లీ 1.5 hour టైం స్పెండ్ చేసాము, కానీ మాకేమి 1.5 hour టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదు. ఇంతకుముందు మీరు ఈకో పార్క్కి వెళ్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అయితే ఇక్కడి నుంచి మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి. వెంకటపాలెం, గుంటూరు డిస్ట్రిక్ట్. అయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే దీన్ని కట్టించారు. రీసెంట్గానే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా, కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల స్వామివారు అయితే తిరుపతిలో ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలానే దర్శనమిస్తున్నారు. ఇది మొత్తం ఆలయ ప్రాంగణం అంతా ఇది కూడా మొత్తం గ్రీనరీతోనే చాలా చక్కగా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇది మొత్తం డిస్ప్లే అన్నమాట. ఇలా చూడడానికి డిస్ప్లే చేశారు. బాగా అనిపించింది ఇలా డిస్ప్లే చేయడం. మీరైతే విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి. దగ్గరలోనే ఉన్నాయి, బాగున్నాయి. ఇలా అన్ని ప్లేసెస్ని కవర్ చేయడం కూడా బాగా అనిపించింది. ఇలా స్వామివారికి సంబంధించినవన్నీ ఒక డిస్ప్లే బోర్డులో పెట్టి బాగా చేశారు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.